ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు క్రాస్ కట్ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆది బ్లౌజ్తో ముందుగా మనకి డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. ఏ సైజ్ అయినా సరే మన ఓల్డ్ బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. సైడ్ ఎడ్జెస్ అనేవి క్రాస్లో ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి. మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా నడుం భాగం తీసుకోవాలి. నడుంకి మనం బెల్ట్ అనేది లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు, లేదా లోపల ఫోల్డింగ్స్ నుంచి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు లూజ్కు మనం డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తానికి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. అలాగే బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో పొడవు అనేది ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. లేదా షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పట్టుకొని మనం ఒక మార్కింగ్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా ముందు ఒక బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోవాలి. మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. నేను చెప్పే ప్రతి టిప్స్ ఫాలో అవ్వండి, మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇప్పుడు నడుము పొడవు చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. కింద నుంచి ఇప్పుడు మెడ భాగం లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర పెట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే మనం ఈ టిప్స్ పాటించాలి. నెక్ అనేది లూజ్ లేకుండా పైన స్టిఫ్గా పట్టుకోండి. షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి బాడీ లూజ్ని బట్టి. ఇప్పుడు ఈ మార్కింగ్ని పైన నెక్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేవి ప్రతిదీ కూడా ఫాలో అవ్వండి. మీరు చాలా ఈజీగా కట్ చేసుకోగలుగుతారు ఎటువంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా సింపుల్గా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతారు. లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి బాడీ లూజ్ని బట్టి. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి కార్నర్లో. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకుని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. మీకు ఆర్మ్ హోల్ స్కేల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి తీసుకోవాలి అనుకున్నట్లయితే, ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సరిపోతుందో లేదో ఈ విధంగా మార్కింగ్ అనేది చూసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే మెజర్మెంట్ చాలా కరెక్ట్గా తీస్తున్నాం. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుందని చాలామంది కామెంట్ చేస్తున్నారు కదండి. ఈ విధంగా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాం. ఒక 1 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి. మనకి చిన్న మెడ కావాలి అనుకునే వాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు పైనుంచి లోతు తీసుకోండి. పైనుంచి ఈ విధంగా మీకు నెక్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నెక్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రొత్తగా నేర్చుకునే వాళ్ళకి రౌండ్ నెక్ అనేది చాలా ఈజీగా వస్తుంది. మీకు అసలు రౌండ్ నెక్ రాదు అనుకునే వాళ్ళు పేపర్ పైన ఒకసారి కట్ చేసుకొని రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫస్ట్ మీకు బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోండి బెల్ట్ జాయింట్ చేయడానికి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే డాట్ పొడవు అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే మన డాట్ పొడవు ఎంత అవుతుందో బ్లౌజ్ది అంత పొడవు మార్కింగ్ చేసుకోండి.
టూ సైడ్స్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు పైకి ఫోల్డ్ చేసుకోవాలి నడుము భాగాన్ని. ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో షోల్డర్ దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి. మరీ సాగు తీయకుండా కరెక్ట్గా లూజ్ ఎంతైతే పొడవు ఉందో ఈ విధంగా చూసుకోవాలి. మనకి పొడవును బట్టి ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ అనేది పొడవుగా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టి తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా క్రాస్గానే తీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ చంక భాగం దగ్గర తీసుకుంటే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనకి నెక్ దగ్గర ఓపెన్ సైడ్ ఫ్రంట్ డిజైన్ వచ్చే విధంగా కావాలి అనుకున్నట్టయితే మనం కింద బార్డర్ అనేది వేసుకోండి. ఫ్రంట్ పార్ట్కి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను వీడియో అనేది. ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా డిజైన్ అనేది చాలా నీట్గా ఉంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మెడ భాగం అనేది పైకే ఉంటుంది, పైకి మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోండి. మనకు ఓపెన్ సైడ్ అనేది తక్కువ వచ్చింది, అది జాయింట్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే పర్వాలేదు, లేకపోతే ఎక్స్ట్రా అనేది మనం జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ తక్కువ క్లాత్ తగ్గినా సరే మనం చిన్న ముక్కను మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ఫోల్డింగ్ చేసుకొని కింద కూడా చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. ఓపెన్ సైడ్ కూడా మనకి క్లాత్ అనేది తగ్గింది కాబట్టి జాయింట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది కూడా జాయింట్ చేసుకోవాలి. మనకి చివరి వరకు వేసుకోవాలి అనుకున్నట్లయితే మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా మనకి సేమ్ ఇలాగే కావాలి అనుకున్నట్లయితే క్లాత్ని యాడ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి ఒక్కొక్కసారి చిన్న క్లాత్ వచ్చినా సరే చాలా సింపుల్గా మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసుకోవచ్చు. నేను ముక్కను యాడ్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని ఫ్రంట్ పార్ట్ కోసం. చుట్టూరు కూడా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చుట్టూరు కూడా మనం చిన్న క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి చాలా సింపుల్గా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రౌండ్ మార్కింగ్ చేస్తున్నాను. మనకు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. బ్లౌజ్ని ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా. తాలి పట్టి తీసుకోకండి. ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మిడిల్ డాట్ నుంచి కింద డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ తీసుకోవాలి కిందకి. అంటే చాలా చిన్న ముక్కనే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి. అంటే అప్పుడు మనం కింద డాట్ కూడా వేసుకోవచ్చు లోతు తీసిన దగ్గర నుంచి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కింద ఓపెన్ సైడ్ కూడా యాడ్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి కొంచెం లావు ఉండాలి, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం లోతు అనేది కిందకి తీసుకోవాలి. ఓపెన్ సైడ్ నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పైకి మార్కింగ్ తీసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనకి
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. క్లాత్ని మనం యాడ్ చేసుకోవాలి సైడ్ అనేది. ఇప్పుడు మిడిల్ డాట్ అనేది ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్ వేసుకోవాలి. అలాగే కింద లోతు తీసిన దగ్గర నుంచి మనం కింద డాట్ వెడల్పు వేసుకోవాలి. 2 డాట్స్ మిడిల్ నుంచి 3rd డాట్ వేసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు మన క్లాత్ని యాడ్ చేసుకోవాలి సైడ్స్. మనం కుర్తీస్ కానీ సారీస్ కానీ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు, టైలింగ్ నేర్చుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి ప్రతిదీ కూడా. ఈ విధంగా 2 క్లాత్స్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎక్స్ట్రా క్లాత్స్ అనేది చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రానే క్లాత్ ఉండాలి, ఎందుకంటే మనం 2 జాయింట్ చేసినప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీస్తున్నాను 2. ఉక్సులు పట్టికి ఒకటి, తాళ్ళు పట్టికి ఒకటి 2 తీసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అంచు అనేది బార్డర్ వేయడం లేదు కాబట్టి కట్ చేసేస్తాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. మీకు కటోరీ బ్లౌజెస్ కానీ, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి ముందు లాస్ట్ వీడియోస్లో. కిడ్స్ ఫ్రాక్స్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి. నెట్ బ్లౌజెస్ కానీ. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా చూడండి లాస్ట్ వీడియోస్లో నెక్ పైపింగ్ వీడియోస్ కానీ. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచ్, ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ పైనుంచి బ్లౌజ్ హ్యాండ్ పొడవు తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. 1.5 వరకు స్ట్రైట్ తీసుకుని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తర్వాత లోతు అనేది ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2.5 ఇంచ్ ఉండే విధంగా మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవాలి క్రాస్గా ఈ విధంగా. ఎందుకంటే మనకి క్లాత్ తక్కువైనా సరే ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసిందని కూడా తెలియదు, మనకి అంత నీట్గా వస్తుంది చూడడానికి. మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోగలుగుతాం. ప్రతి పాయింట్ కూడా మీరు పాటించినట్లయితే మీరు. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి, అంటే అక్కడ వరకు మనకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం. ఇప్పుడు పైనుంచి కట్ చేసుకోవాలి షోల్డర్స్ దగ్గర నుంచి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి మీకు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోతు అనేది తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ క్లోత్ ఎందుకు తీసుకున్నామో అదేవిధంగా హ్యాండ్స్కి కూడా అదేవిధంగా లోతు తీసుకోవాలి. అప్పుడే మన బ్లౌజ్ హ్యాండ్స్కి ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
ఇప్పుడు హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇప్పుడు ముందు ఒక మార్కింగ్ చేస్తున్నాను, అక్కడి నుంచి పొడవు తీసుకోవడానికి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగు, అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. కింద ఓపెన్ సైడ్ కూడా 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవచ్చు ఈ విధంగా బార్డర్ వచ్చినట్లయితే. లేదా మీకు బార్డర్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నార్మల్ బెల్ట్ అనేది 2 ఇంచెస్ తీసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. అదేవిధంగా క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి చుట్టూరు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్. ఈ విధంగా మన నార్మల్ బ్లౌజెస్కి అయినా సరే డైలీ యూజ్ చేసే శారీస్కి మనం నెక్ పైపింగ్ వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.